హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మా వెజ్ థాలీ చూస్తారా? ఈరోజు మా ఇంట్లో అన్ని వెజ్ స్పెషల్స్ అండి. స్పెషల్స్ అంటే నాట్ సో మచ్ స్పెషల్స్. క్యాజువల్‌గా మనం చేసుకునేవే. కాకపోతే ఈరోజు కావాలని కొన్ని వెరైటీస్ చేశాను. ఫస్ట్ నేను పెట్టిందేంటంటే బీరకాయ పొట్టు పచ్చడి, నెక్స్ట్ కాలీఫ్లవర్ ఫ్రై అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చిక్కుడుగాయ టొమాటో కర్రీ. అన్నీ ఈరోజే ప్రిపేర్ చేశాను. నేను మీకు నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియో చూపిస్తాను. అన్నీ ఎలా చేశాననేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీరకాయ పెసరపప్పండి. బీరకాయ పెసరపప్పు అండ్ మనకి కర్డ్ ఉండాలి కదా! నెక్స్ట్ కర్డ్. ఫైనల్లీ మనం భోజనంకి స్వీట్ యాడ్ అవ్వాలి కదా! సో, క్యారెట్ హల్వా. అండ్ ఫైనల్లీ హాట్ రైస్. ఈరోజు మా పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడు నాన్ వెజ్ చేస్తా ఉంటాం గదా! వై నాట్ ట్రై వన్స్ వెజ్ అనేసి ఈరోజు ఒకసారి ఇట్లా డిఫరెంట్‌గా చేద్దాము. ఇది గూడా టేస్ట్ చేద్దాం అనేసి చేశాను. కానీ ఎంత క్విక్‌గా అయిపోయిందండి. మనము టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకునే సెన్స్ ఉంటే ఎంత వంటయినా గూడా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. హడావుడి లేకుండా, టెన్షన్ పడకుండా. అండ్ ఇంకొకటి నా దగ్గర ఉన్న ఒక అది ఆహ్ గుడ్ క్వాలిటీ అంటారా? ఏమంటారా? నాకు తెలీదు. నేను మాక్సిమం హెల్ప్ తీసుకోనండి. నాకు నేను చేసుకుంటేనే ఇష్టం. ఎందుకంటే హెల్ప్ తీసుకోవడం వల్ల కొంచెం లేట్ అయినా మనం వాళ్ళ పైన చిరాకు పడ్డం అదంతా నాకు నచ్చదు. అందుకని ఏదున్నా గూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటా. తప్పని పరిస్థితిలో హెల్ప్ తీసుకుంటా. అండ్ స్నాక్స్‌కి ఆనియన్ పకోడా అండ్ పొటాటో బజ్జీ గూడా చేశాను. ఇది నేనిప్పుడు వేస్తుందేంటంటే, ఆనియన్స్ కొంచెం బాల్స్ లాగా వేశాను. అండ్ నెక్స్ట్ ఇదేమో ఆలు బజ్జీ అండ్ ఆనియన్స్ మళ్ళీ కొంచెం ఆహ్, సెపరేట్‌గా గూడా వేశాను. ఇవేమో స్నాక్స్‌కి చేశానండి. అండ్ నెక్స్ట్ మనము ఇప్పుడు నేను మీకు చూపించిన మా థాలీలో ఉన్న కర్రీస్ అన్నీ నేనెట్లా చేశాను, అవన్నీ గూడా చూపిస్తాను. అన్నీ మనము కట్ చేసి పెట్టుకుంటే పెద్ద మ ప్రాబ్లమ్ ఏముండదు. చేసేసుకోవచ్చు ఫాస్ట్‌గా. ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్ వచ్చినా గూడా మనం ఒక 3, 4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేయాల్సొచ్చినా కూడా కొంచెం, కొంచెం ఓపిక చేసుకుంటే, కంగారు పడకుండా కొంచెం ఓపిక చేసుకుంటే చాలా వెరైటీస్ చేసి పెట్టొచ్చండి. అండ్ వాళ్ళు గూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం గూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, మెంతి అవన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ కాంబినేషన్ చూడండి. పెసరపప్పు, బీరకాయ కోసం అవి పెట్టుకున్నాను. హల్వా కోసం క్యారెట్స్, బీరకాయ పొట్టు తీసి నీట్‌గా కడగాలండి. చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి 3, 4 టైమ్స్ సాల్ట్ ఏసి కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ చిక్కుడుగాయలు ఒలిచి పెట్టుకున్నాను. చిక్కుడుగాయ టమాటో కోసం అండ్ కాలీఫ్లవర్ కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసి పెట్టుకున్నాను. ఓకే. ఫస్ట్ బీరకాయ పెసరపప్పు కుక్కర్‌లో వేసేద్దాం. ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగిన తర్వాత పెసరపప్పు వేసేసుకోవడమే. ఇది పప్పు ఫస్ట్ వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేస్తే నెక్స్ట్ ఇంకొక కర్రీకి వెళ్ళిపోవచ్చు. అందుకనే పప్పు ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇందులో పెసరపప్పు వేసేసి, పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అసలు అంటే మనము కొన్ని సార్లు ఏం చేస్తామంటే, ఇవన్నీ చేయడం అవసరమా అని బయట నుంచి తెప్పిస్తామండి. కానీ రియల్లీ ఇవాళ నాకు అంటే ఇన్ని చేస్తే నాకు అర్థమైంది. మనం చేయొచ్చు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకు అన్ని వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే ఓకే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత నాకు కనిపించిన వెజిటబుల్స్‌తో ఏం చేయగలుగుతా అనేసి ఒకసారి ఆలోచించి ఆ కాంబినేషన్స్ సెట్ చేసుకున్నానండి నేను. ఓకే. పెసరపప్పు కూడా వేగిన తర్వాత సాల్ట్ అండ్ కారం వేసేసి కొంచెం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి గూడా వేసి, అప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీలో పప్పు కావాలో అన్ని వాటర్ వేసేసుకొని, లిడ్ పెట్టేసుకొని, నెక్స్ట్ కర్రీకి వెళ్ళిపోదాం. కొత్తిమీర గూడా వేద్దామండి. వాటర్ ఏసేసిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసి, మూత పెట్టేసి, నేనైతే ఇది బీరకాయ వేసాం గాబట్టి ఎక్కువ విజిల్స్ వస్తే స్మాష్ అయిపోతుంది గాబట్టి, నేను ఓన్లీ 3 విజిల్స్‌కి ఆఫ్ చేసేసాను. ఓకే. కొత్తిమీర గూడా వేసేసుకొని మూత పెట్టి, విజిల్ పెట్టి ఇది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ చిక్కుడుగాయ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే. చిక్కుడుగాయ కర్రీకి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి ఆకు,
అండ్ అల్లం వెల్లుల్లి, పసుపు అవన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత మనము చించి పెట్టుకున్న చిక్కుడుగాయలు ముక్కలు కూడా దీంట్లో వేసేద్దాం. చిక్కుడుగాయ టమాటో చాలా బాగుందండి. ఇవాళ బీరకాయ పెసరపప్పు అయితే ఎక్సలెంట్‌గా ఉంది. మా చిన్న పాప మొత్తం దాంతోనే తినింది. అండ్ కాలీఫ్లవర్ అయితే ఎప్పుడూ బావుంటుంది ఫ్రై. ఆల్వేస్ బావుంటుంది. ఓకే. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకొని దాంట్లో కారం, ఉప్పు, టొమాటో వేసేసి దీన్ని గూడా మూత పెట్టి సిమ్‌లో పెట్టేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అక్కడ పప్పు ఉడికిపోయిందండి. అది తీసేసి నెక్స్ట్ మనము కాలీఫ్లవర్‌కి గిన్నె పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసేసి ఈ కాలీఫ్లవర్ కూడా నేనేం చేశానంటే వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి ఆ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ దాంట్లో ఒక 10 మినిట్స్ ఉంచాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా పురుగులొస్తున్నాయి. ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని అప్పుడు కర్రీలో వేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసి మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కొత్తిమీర వేసి తీసేయడమే. ఎందుకంటే దీంట్లో నేను పచ్చిమిర్చి ఎక్కువ వేశాను. కారం వెయ్యట్లేదు. పచ్చిమిర్చి ఘాటుతోనే ఈ ఫ్రై చాలా బావుంటుందనమాట. ఇవి వేసి మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-8 మినిట్స్ అట్లా పెట్టాలండి. త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని ఇంకాసేపు వేయించుకొని ఇది తీసేయడమే. నెక్స్ట్ బీరకాయ పొట్టు పచ్చడి చేసేద్దాం. దీనికి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత పొట్టు నీట్‌గా కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టంతా దీంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు దీంట్లో చింతపండు వేయాలి. చింతపండు ఎందుకంటే పులుపు కోసము. లేదంటే చింతపండు నచ్చని వాళ్ళు టొమాటో అయినా వేసుకోవచ్చు. బానే ఉంటుంది. ఓకే. కొంచెం రుచికి తగ్గంత చింతపండు వేసేసి దీన్ని గూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసేసుకుందాము. తీసేసిన తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్‌లోనే మళ్ళీ ఆయిల్ ఏమి అక్కర్లేదు. దాంట్లో ఉన్న ఆయిల్‌లోనే పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని కొంచెం కొత్తిమీర గూడా వేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు వేసేసి మంచిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర గూడా వేసి అది మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ స్వీట్ కోసము గిన్నె పెట్టేసుకొని గీ వేసిన తర్వాత కాజు, కిస్మిస్ వేసేసుకొని నేను క్యారెట్ ఏం చేశానంటే నాకు టైం సేవ్ అవ్వాలని పీసెస్ కట్ చేసి గ్రైండ్ చేసుకున్నా అండి. తురమలేదు. గ్రైండ్ చేసుకున్నా మొత్తము. సో, గ్రైండ్ చేసుకున్న క్యారెట్ తురుమును గూడా మొత్తం దాంట్లో వేసేసి సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. మంచి కమ్మటి సువాసన గీ అంతా పట్టే వరకు మంచిగా కలుపుతా ఉండాలి మాడకుండా. కలుపుతూ ఉండి లాస్ట్‌కి కొంచెం యువర్ విష్ పాలు కలుపుకునే వాళ్ళు కలుపుకుంటారు. లేదంటే లేదు. నేను షుగర్ వేసి కొంచెం పాలు వేసి దింపేసాను. ఓకే. ఫైనల్లీ మన కర్రీస్ అయిపోయాయండి. బీరకాయ పెసరపప్పు అయిపోయింది. చిక్కుడుకాయ టొమాటో కర్రీ అయిపోయింది. కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయింది. అండ్ బీరకాయ పొట్టు పచ్చడి. ఫైనల్లీ బీరకాయ పొట్టు పచ్చడి గూడా రెడీ అయిపోయింది. అండ్ మన క్యారెట్ హల్వా గూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే. మంచిగా యమ్మీ యమ్మీ వెజ్ మీల్స్ ఇవాళ చాలా ఎంజాయ్ చేసాం మేము. బీరకాయ పచ్చడి గూడా ఎక్సలెంట్‌గా ఉంది. కాలీఫ్లవర్ ఫ్రై ఎప్పుడూ సూపర్బే. అండ్ చిక్కుడుకాయ టొమాటో మా హస్బెండ్ ఫేవరెట్ ఇది. చాలా బావుంది. నెక్స్ట్ బీరకాయ పెసరపప్పు అల్టిమేట్‌గా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ కర్డ్ అంటే మన ఇంట్లో తోడేసుకుంది కాబట్టి ఎట్లాగో యమ్మీగా ఉంటుంది. క్యారెట్ హల్వా సూపర్బ్. రియల్లీ అండి. బజ్జీ అండ్ పకోడా నేను దీంట్లో సర్వ్ చేయలేదు. అవి మేము స్నాక్స్‌గా తినేసాము. ఓకే. పెరుగు అండ్ స్వీట్ ఫైనల్లీ హాట్ రైస్ పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేసామండి ఇవాళ వెజ్ మీల్స్. అప్పుడప్పుడు నాన్ వెజ్జే కాదు, ఇట్లా కూడా డిఫరెంట్ కర్రీస్‌తో వెజ్ మీల్స్ చేసుకోండి. మంచిగా ఒక థాలి ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టండి. మీరు తినండి. ఎంజాయ్ చేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.